అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. అది అందరికంటే ఎత్తులో ఎగరగలనని చాలా పొగరుగా ఉండేది. ఒకరోజు కాకి ఒక చెట్టుమీద కూర్చున్నప్పుడు అటుగా ఒక పిచ్చుక ఎగురుతూ వస్తుంది. కాకి పిచ్చుకని ఆపి, ఏయ్ పిచ్చుక, ఏంటి నువ్వు అలా ఎగురుతావు? సరిగా ఎగరడం కూడా రాదా? పురుగులు గెంతినట్టు గెంతుతావు అంటుంది. అది విని పిచ్చుకకి చాలా కోపం వచ్చి కాకితో, నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు. నాకు ఎలా ఎగరస్తే అలా ఎగురుతాను. ఎవరి సామర్థ్యం వాళ్ళది అంటుంది. అందుకు కాకి, అయితే నాతో పందెం కాసి గెలువు, అప్పుడు నీ సామర్థ్యాన్ని ఒప్పుకుంటాను అంటుంది. పిచ్చుక కాకితో పందానికి సరే అంటుంది. అడవిలోని ఇతర పక్షులు వీటి పందానికి న్యాయ నిర్ణేతలుగా ఉండి, ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టు మొదలుకొని మధ్యలో ఉన్న రావి చెట్టు, తరువాత వచ్చే జడల మర్రిచెట్టుని దాటుకొని మళ్ళీ ఇక్కడికి ఎవరు ముందుగా వస్తారో వాళ్లే విజేత అని చెప్తాయి. పందెం మొదలైందో లేదో కాకి సర్రున రావిచెట్టు దాటి జడలమర్రి చెట్టులోకి దూసుకెళ్ళింది. జడల మర్రి చెట్టు చాలా పెద్దది, లెక్కలేనన్ని ఊడలతో చాలా దట్టంగా ఉంటుంది. దాంతో కాకి రెక్కలు రెండూ సన్నని ఊడల మధ్యలో చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లాడిపోతుంది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్యలో ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకొని విజేతగా నిలిచింది. కాకి బాధ చూడలేక పిచ్చుక వడ్రంగపిట్టతో కాకిని కాపాడమని అడిగింది. అప్పుడు వడ్రంగపిట్ట వెళ్ళి తన కొచ్చని ముక్కుతో ఊడలని తొలగించి కాకిని కాపాడింది. బతికి బయటపడ్డ కాకి వడ్రంగపిట్టకి కృతజ్ఞతలు చెప్పుకొని పిచ్చుకని క్షమాపణ కోరి అడవిలో ఎవరూ ఎవరికంటే తక్కువ కాదు అని తెలుసుకుంది. మళ్ళీ ఎప్పుడూ గర్వపడలేదు, ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు.